చపాతీ, పరోటా, పుల్కా ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉండే డాబా స్టైల్ పన్నీర్ బటర్ మసాలా చాలా సింపుల్గా ఎలా చేసుకోనో చూసేయండి. ఒక ప్యాన్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ వరకు బటర్ వేసుకొని కొంచెం మెల్ట్ అయిన తర్వాతకి ఇందులోకి మసాలా దినుసులు వేసుకోవాలి. అలాగే ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకుని వేసుకోండి. ఆనియన్స్ ఒక 30% మగ్గిన తర్వాతకి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా కాజు వేసుకోండి. ఒక 10 నుండి 15 వరకు. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఆ తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్క పెట్టుకోండి. మరొక కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి. బటర్ మెల్ట్ అయ్యి కొంచెం వేడైన తర్వాతకి ఇందులోకి పసుపు, ధనియాల పౌడర్, కారం వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఎక్కువసేపు ఉంచితే మాడిపోతుంది. ఆ తర్వాతకి ముందుగానే మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. ఎప్పుడైతే ఆయిల్ పైకి తేలుతూ ఉంటుందో అప్పుడు గ్రేవీకి సరిపోయే వాటర్ని యాడ్ చేసుకొని రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రేవీ చిక్కగా పడేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాతకి ఇందులోకి పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్ని ముందుగానే కొద్దిగా వాటర్లో నానబెట్టుకుంటే పన్నీరు రబ్బర్లా కాకుండా సాఫ్ట్గా అవుతుంది. ఇలా పన్నీర్ వేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర, అలాగే కొంచెం బటర్ వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకొని తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే డాబా స్టైల్ పన్నీర్ బటర్ మసాలా రెడీ. ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది.